హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు పెన్షన్లకు ఇప్పుడు అందిన వార్త అండి. లక్షకి పెంపు సంచలన నిర్ణయం. సో ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకోబోయే ముందు వీడియో అయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ముందుగా అయితే మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాం. ఉద్యోగుల భవిష్య నిధి అయిన ఈపీఎఫ్ఓ చందాదారుల నగదు ఉపసంహరణ విషయంలో కీలక మార్పులు చేసిందండి. వైద్య ఖర్చుల కోసం చేసే 68J క్లెయిమ్ల అర్హత పరిమితిని ₹1,00,000 వరకు అంటే రెట్టింపు చేసిందండి. ఇదివరకు 50,000గా ఉండేదాన్ని ఇప్పుడు ₹1,00,000 వరకు అయితే పరిమితి పెంచుతుంది. సో ఈ విధంగా పెంచి ప్రకటించింది. సో ఈపీఎఫ్ఓ కొత్త మార్పు ప్రకారం చందాదారులు తమ వ్యక్తిగత లేదా కుటుంబ సభ్యుల వైద్య చికిత్సల కోసం ఇకపై ₹1,00,000 వరకు ఉపసంహరించుకోవచ్చండి. నెల అంతకంటే ఎక్కువ రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నా కూడా, ఆపరేషన్లు చేయించుకుంటున్నా కూడా క్లెయిమ్స్ అయితే చేసుకోవచ్చు. సో చికిత్స కోసం నగదు విత్డ్రా కోసం దరఖాస్తు చేసుకోవాలండి. సో ₹1,00,000 లోబడి ఉద్యోగులకు సంబంధించి 6 నెలల బేసిక్ వేతనంతో పాటు డిఏ లేదా ఈపీఎఫ్లో అయితే ఉద్యోగి వాటా వడ్డీతో సహా ఏది తక్కువైతే అది అంతవరకు మాత్రమే ఉపసంహరించుకోవడానికి క్లెయిమ్ చేసుకోవాలి వీడియో అయితే ఉంటుందండి. సో ఇందుకోసం ఎలాంటి మెడికల్ సర్టిఫికేట్ అవసరం లేదు. సెల్ఫ్ డిక్లరేషన్తోనే దరఖాస్తు అయితే చేసుకునేలా ఇప్పుడైతే కొత్తగా రూపొందించింది. సో కాబట్టి ఇది అంతా కూడా ఒక గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు ఈపీఎఫ్ఓ నుంచి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.